ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ఉద్యోగము లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మాసాంతములో దొరుకుతాయి. అంటే 15వ తారీఖు తర్వాత ఈ యొక్క ద్వితీయార్థములో ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. వివాహము కానటువంటి వారికి సంబంధములు మాట్లాడటం జరుగుతుంది. కానీ ఎందుకో జంకుతూ ఉంటారు. కంగారు పడకండి, మంచి సంబంధం అయితేనే మీ తల్లిదండ్రులు మీకు చేస్తారు. ప్రేమ వ్యవహారాలు కొంత విఫలమయ్యేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. కాబట్టి వాటి మీద ఎక్కువగా ఆశని పెంచుకోవద్దు. ద్వితీయార్థములో ఓపిక చాలా అవసరం. ఓపికతో ఉన్నట్లయితే గనక విజయాన్ని పొందగలుగుతారు. ఓపిక అవసరం. ఎంత మీరు ఓపికగా ఉంటారు, ఎటువంటి స్థితిలో ఓపికగా ఉంటారు, ఎటువంటి ధ్యాసలో మీరు ఓపికగా ఉంటారు, ఎటువంటి మాట దగ్గర ఓపికగా ఉంటారు. ఈ ఓపికతో కూడుకున్నటువంటి విజయాన్ని వృశ్చిక రాశి వారు ద్వితీయార్థంలో పొందగలుగుతారు. అలవాట్లు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. క్షుద్బాధలు స్త్రీలకి ఎక్కువగా వస్తాయి. కడుపుకి సంబంధించినటువంటి కొన్ని రోగాలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి మంచి ఆహారాన్ని తినటం అనేటువంటిది ఎవరికైనా మంచిది, ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి మరీ మంచిది. అలాగే పాలు దానం ఇవ్వటం, పాలని దానం ఇవ్వటం ద్వారా ఎన్నో సమస్యలకు మీరు చెక్కుపెట్టిన వారు అవుతారు. ముఖ్యంగా శని ప్రభావాన్ని కూడా వృశ్చిక రాశి వారు అనుభవిస్తున్నారు. ఈ శని ప్రభావము కూడా తొలగుటకు పాల దానము ఉపయోగపడుతుంది. జూన్ 1 హనుమత్ జయంతి రోజున తప్పనిసరిగా హనుమంతుల వారికి నాగవల్లి దళార్చన చేయించండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు వీళ్ళల్లో ఏమేమి గనక శత్రుబాధలు ఉన్నాయో అవన్నీ తొలగుతాయి. న్యాయపరమైనటువంటి పోరాటాల యందు విజయాన్ని పొందుతారు. శనివారము పూట తలస్నానం చేసి ఆవు నేతితో దీపారాధన చేయండి. తద్వారా చక్కటి విజయాన్ని ఈ యొక్క వృశ్చిక రాశి వారు జూన్ మాసంలో పొందుతారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆవు పాలు దానము చేయటము, అలాగే ఆవు నేతితో దీపారాధన శనివారం చేయటము, హనుమత్ ఆరాధన చేయటము, ఎక్కువగా భక్తిభావం కలిగి ఉండటము, ఇవే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జూన్ మాసములో చేసుకోవాల్సిన పరిహారం. తద్వారా మాసములో వచ్చేటువంటి అనేక ఫలితాలని, కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి ఫలితాలు, వీటన్నిటినీ కూడా సజావుగా అనుభవిస్తూ దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుంచి బయటపడి విజయప్రాప్తిని కలుగుతుంది. విజయప్రాప్తి కలగటమే కాకుండా ఆత్మసంతృప్తి ఏర్పడుతుంది వృశ్చిక రాశి వారికి ఈ జూన్ మాసంలో. తద్వారా ప్రేరణ, ఆదరణ విశేషముగా పెరుగుతాయి. ఇవన్నీ కూడా ద్వితీయార్థములో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాటికి తగ్గ విధముగా మన జీవనాన్ని మనము గడుపుటకు ఆరాధన అనేటువంటిది, పూజ అనేటువంటిది మానవాళికి ఉపయుక్తమవుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః. అందరికీ ఒక మంచి శుభవార్త. శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠమాసము కృష్ణపక్ష దశమి వరకు 18 శక్తిపీఠ మహాయజ్ఞాన్ని శుభంకరీ సేవా సమితి నిర్వర్తిస్తోంది. ప్రతి శక్తిపీఠములో కూడా, అంటే మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవి వరకు ప్రతి శక్తిపీఠములో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన, రుద్రాభిషేకము, ఆ యొక్క శక్తిపీఠములో చండీ హోమం, వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి
శుభంకరి సేవా సమితి జూన్ 8వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు ఈ యాత్రని, ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి. ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం. ఒక్కసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము యందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ, అభిషేకము చేయటము కానీ, అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవుటకు చాలా ఉపయుక్తమవుతుంది. ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. మీరు ఊహించలేరు కూడా. ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో, అప్పుడు కట్టుకుందాములే, అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే. ఏకకాలములో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము. ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది. అందరూ బాగుండాలి, ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి. ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి. అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి. విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం. ప్రతి క్షేత్రములో కూడా శశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి. కింద మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము, మీరు కాంటాక్ట్ అవ్వండి, మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. జూన్ 8వ తారీఖు ప్రారంభమవుతుంది. జూలై 1వ తారీఖు మన యొక్క శుభంకరి పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం. ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఇంత గొప్ప యజ్ఞం, మీకు ఎటువంటి కోరికన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం. అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు. అమ్మవారి యొక్క శరీర భాగాలు 108 భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి 51గా మారాయి. మరికొంతకాలానికి అవి 18గా వచ్చాయి. ఆ 18 అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు. వాటిని మించినటువంటివి మరొకటి లేవు. ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు. కాబట్టి శివుడికి ఆరాధన, గణపతికి ఆరాధన, అమ్మవారికి ఆరాధన జరుగుతుంది. అవకాశాన్ని జార విడుచుకోకండి. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. సర్వే జనాః సుఖినో భవంతు.